నీ యొక్క దేహము, నీ శరీరము దేవునికి ఆలయమై ఉందంట. చూడండి, ఆలయమైనట్టుగానే మనకేం గుర్తొస్తుంది? ఒక చర్చ్, దానికి ఒక గంట, లోపల ఒక సిలువ, చుట్టూ గోడలు, అవునా? ఇంకా ఇంకా టెంపుల్స్, అవన్నీ కూడా అందులో విగ్రహాలు, అవునా? ఇవన్నీ గుర్తొస్తాయి. కానీ అవన్నీ కూడా నేను నివసించదగ్గ ఆలయాలు కావు. దేవుడు నిన్ను ఆలయంగా చేసుకుందాం అనుకున్నాడు. ఆ ఆలయములో దేవుని ఆత్మ నివాసం ఉందాం అనుకుంటున్నాడు. మరి ఎంతమంది దేవా నా హృదయాన్ని నీకు ఆలయంగా ఇస్తాను అని తీర్మానం చేసుకుందాం అనుకుంటున్నారు? చాలామంది చాలా చోట్ల కొండలు ఎక్కుతారు, అక్కడ ఆలయం ఉందని. కొంతమంది కొండల కిందకి వెళ్తారు, కొంతమంది ఏదైతే ఊర్లు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఎక్కడ కూడా దేవుని ఆలయము భూప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. దేవుని ఆలయం ఎక్కడ ఉంటుందంటే నీ హృదయములోనే దేవుని ఆలయం ఉంది. ఆమేన్.